మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే 5 రోజుల నుంచి వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు కూడా పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూడా నీటి మునుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం కూడా పెరుగుతోంది. ఆదిలాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను అయితే జారీ చేస్తోంది. తెలంగాణలో గత 2 వారాలుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. మరో 4 రోజులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంటోంది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి క్రమేపీ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక వాతావరణ సూచన ప్రకారం చూస్తే ఇవాళ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ఇక రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అంటే ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను అయితే జారీ చేస్తుంది. ఇటు మరోవైపు గత 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాజెక్టులు కూడా నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టు వద్దకు వెళ్లే సందర్శకులు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలకు రాకపోకలు కూడా ఇప్పటికే పూర్తిగా స్తంభించాయని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు కూడా పడుతున్నారు. టోటల్గా హైదరాబాద్లో కొంతమేర జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైంలోనే ఈ వర్షం కూడా ఎక్కువగా కురుస్తోంది. ఆ టైంలో ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కొన్ని జిల్లాల్లో అయితే పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తమై రాకపోకలు కూడా కొన్ని ఊర్లలో స్తంభించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఇంకా కొంచెం వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దు అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేస్తోంది.